మరి రాహుల్ గాంధీ గారు పాదయాత్ర ఎండనక వాననక 4,000 కిలోమీటర్లు, మొత్తం 9,000 కిలోమీటర్లు వాస్తవాలకు దగ్గరగా పాదయాత్ర చేసుకుంటూ మీ తీరు సినిమాలలో చేయలే. మీ తీరు సినిమా వినండియా బాబు, వినండా మీ పంచాయతీ మధ్యలో మీ తీరు. నేను ఒక 2 సినిమాలు చూసిన, ఈ చిరంజీవి నడుస్తుంది. మరి రాహుల్ గాంధీ గారు ఎండల, రాహుల్ గాంధీ గారు 9,000 కిలోమీటర్లు దేశం మొత్తము రైతుల కష్టాలు, అంటే ఎక్కడ పడితే అక్కడ రైతులను, ప్రజలు, అనేక కుల వృత్తులను, రైతులను, వాళ్ళ కష్టాలు తెలుసుకున్నాడు. అవగాహన యాత్రది. భారత్ జోడో యాత్ర, నా యాత్రతో ఒక ప్రజా జీవితంలో ప్రజలు పడుతున్న కష్టాల అవగాహన యాత్రది. మీరు, మీ డైరెక్టర్లు, మా రాహుల్ గాంధీ గారు ప్రాక్టికల్ గా, మళ్ళీ మీరు ఇండైరెక్ట్ గా బీజేపీ సపోర్ట్ ఇస్తారు. మళ్ళా సినిమాలేమో హిట్, బీజేపీ ఆయన ఎవరు, మోడీ గారితో తోస్తానం మళ్ళీ మీరు. అరే ఇది ఎక్కడ పద్ధతి ఇది? మీరు రైతుల పేర్ల మీద సినిమాలు తీసి బీజేపీ సపోర్ట్ ఇస్తున్నారు. ఇక్కడ చిరంజీవి, అక్కడ జగన్, ఒక దిక్కు చంద్రబాబు నాయుడు, ఒక దిక్కు పవన్ కళ్యాణ్. ఫ్యామిలీ స్కీమ్, ఫ్యామిలీ ఒక స్కామ్. ఎంత అన్యాయం అంటే ఇది. మీరా బీజేపీ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడతారా? ఆ స్కీమ్ లో కేసీఆర్ కూడా ఉన్నాడు. ఆ రోజు సినిమా 150 సినిమా తీసి రైతుల పేరు మీద తీసి కోట్లు తీసుకున్నవే. నువ్వు ఢిల్లీలో రైతులు నల్ల చట్టాల మీద, వాళ్ళు నడి రోడ్డు మీద ఎండ వానకు ఉద్యమాలు చేస్తుంటే ఎందుకు సాంఘీభావం తెలపలేదు మీ కుటుంబము? చిరంజీవి గాని, పవన్ కళ్యాణ్ గాని, జగన్ గాని, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇది మా కాంగ్రెస్ పార్టీ ప్రశ్న. ప్రజలను ఆలోచన చేయమంటున్నా, రైతులను ఆలోచన చేయమంటున్నా. ఇదంతా మీరు ప్రభుత్వాలను అడగగానే ఇస్తున్నారు. మరి రాహుల్ గాంధీ గారు చెప్పిన మాటను మీరు ఎందుకు గమనిస్తలేరు? చూడండి, తెలంగాణలో చూడండి, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి డైరెక్షన్ లో మీకు తెలంగాణ ప్రజలకు, రైతులకు చెప్పారు, మీరు ఓట్లు వేసారు, మాకు అధికారం ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి గారు 31,000 కోట్లు నిన్న రుణమాఫీ స్టార్ట్ అయిపోయింది. మేము ప్రాక్టికల్, కాంగ్రెస్ ప్రభుత్వము, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, క్యాబినెట్ మినిస్టర్ ప్రాక్టికల్. ఇది మాది, ఇది నిజమే కదా? అన్న మాట నిలబెట్టుకున్నామా లేదా? చెప్పండి. బండి సంజయ్ గారు చెప్పండి, మిస్టర్ హరీష్ రావు గారు చెప్పండి. జవాబు చెప్పగలుగుతారా? నోరుంది కదా అన్ని నోరు వారేసుకున్నాడేనా? సరే, చాలా క్లారిటీగా నా ప్రెస్ మీట్ ఉంది. వాళ్ళ ప్రశ్నలకు వాళ్ళ క్లారిటీ లేదు. హరీష్ రావు మాట్లాడినా, బీఆర్ఎస్ బీజేపీ బండి సంజయ్ మాట్లాడినా, బీజేపీ ప్రశ్నలే క్లారిటీ లేదు. వాళ్ళ ప్రశ్నలు అడగడానికి కూడా లేదు. వాళ్ళు షాక్ లో ఉన్నారు. బీజేపీ, బీఆర్ఎస్, తెలంగాణ లీడర్లు షాక్ లో ఉన్నారు. ఎందుకంటే మోడీ గారికి చెప్పి రైతులకు ఏదో చెప్పించేద్దాము, బండి సంజయ్కి, కిషన్ రెడ్డికి లేదు. మామకు చెప్పి తెలంగాణ రైతులను మేలు చేసే ధైర్యం హరీష్ రావుకి లేదు. వీళ్ళకు
ఎక్కడ ఖాళీ ఆడ రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీని బటన్ ఆడొక్తే రేవంత్ రెడ్డి గారు ఈడ బటన్ ఈడొత్తాడు ముఖ్యమంత్రి. ఎంత తేడా ఉంది. ఇది రైతులు, తెలంగాణ రైతులు, ప్రజలు ఆలోచించారు, చేసుకోండి. వాస్తవాలకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా మంత్రులు వాస్తవాలకు పక్కకే ఉన్నారు, నిజాలకు పక్కకే ఉన్నారు, కార్యాచరణలకు పక్కకే ఉన్నారు.